హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు చెప్పరా ఎట్లా అంటే అది ఇక్కడ తెల్లగొస్తున్నా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. తీస్తున్నాడు ఎడుకోతున్నాం. మా ఆయన అయితే నాకు బంగారం అండి. వెల్కమ్ టు భావన ఆనంద్ ఛానల్. ఈరోజు అయితే మోస్ట్ స్పెషల్ వీడియో అనమాట. మా కార్ కొంటుంది, సో అందుకని కార్ తీసుకొని మేము యాదగిరిగుట్ట వెళ్తాం. సో లాంగ్ వీడియో మొత్తం చూడండి, తప్పకుండా చూడండి. షోరూమ్కి వెళ్ళాక చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ అయితే కార్ కొంటుంది, మేము కార్ దగ్గరికి వెళ్తున్నామండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో కాదు మమ్మీ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా అమ్మ వాళ్ళు కార్ కొంటున్నారు, మేము అక్కడికి వెళ్తున్నాం అని చెప్పు. అంతే. మై మామ్ బికమింగ్ బ్లాగర్ క్యూటీస్. ఇప్పటికి 10 టేకులు తీసుకుంది ఒక మాట చెప్పడానికి, అట్లుంటది. One eternity later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ వాళ్ళు అయితే కారు కొంటున్నారు, మేము అందరం కలిసి కారు షోరూమ్ కి వెళ్తున్నాము. మమ్మీ చూడు, డాడీ చూసుకోండి. రాధికత్తమ్మ. వెల్కమ్ టు మై హాయ్ ఛానల్. క్యూటీస్. హాయ్ క్యూటీస్. ఇంకా అట్లా టైం పాస్ చేసుకుంటా షోరూమ్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఆల్రెడీ లోపల మాల్ వెయిట్ చేస్తారు. మా అమ్మమ్మ, మా మామయ్య, మా ఆయన, మా మామ కొడుకులు, మా అన్నయ్య అందరు లోపల వెయిట్ చేస్తాం. సో క్విక్లీ లోపలికి వెళ్ళిపోదాం మనం. అర్ణమ్మ, హౌ ఆర్ యూ ఫీలింగ్? కంగ్రాట్స్. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కారు కొంటారు, ఇంకేం దావత్ ఏమని రేవే కారు కొంటారు కదా అంటే. చెప్పే, హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ అనుభూతి ఎట్లుంది సార్ 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 ఏంటి సార్ అది? అనిపిస్తుంది? కార్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి కలలు. చెప్పు. కార్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అది ఇప్పుడు ఆ కళ ఇప్పుడు నెరవేరింది. మీ తమ్ముడు కారు కొంటారు కొత్తది. చాలా యాక్టివ్ ఉంది, తీసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు. చాలా చాలా యాక్టివ్ ఉంది. నువ్వు చెప్పరా ఎట్లా అంటే అది ఏం మంచి వదినా? కారా? చిన్నుగా సొంత కారు, లాంగ్ డ్రైవ్ లో పోతాడు. చిన్ను లాంగ్ డ్రైవ్ తోలుకోతాను. తోలుకోతావా? నీ గర్ల్ ఫ్రెండ్ తోలుకోతా, నన్ను తోలుకోతా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాట్ ఆర్ యూ ఫీలింగ్? ఇక్కడ తెల్లగొస్తున్నాం. వాట్ ఆర్ యూ ఫీలింగ్ చిన్ను? చెప్పు బే. నో వర్డ్స్. టీయర్స్ కమింగ్, హ్యాపీయెస్ట్ టీయర్స్ అంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నో ఏమన్నారా? నీ ఫీలింగ్ ఏంది? మీ కార్ తీసుకుంటున్నారు, నో కామెంట్స్. మామయ్య మీ ఫీలింగ్ ఏంది? అట్లా లేదు, నేను నువ్వు చెప్పాలి. ఏమేమి మీ డాడీ, నాకు కూడా తెలుసు ఆ విషయం. చాలా బాగా మర్చిపోయారు. చెప్పాను మామయ్య, ఏమనిపిస్తుంది మామయ్య? 100% ఫీలింగ్ హ్యాపీ. ఓడా చెప్పరా? అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా.
ఈడ మేమందరము పిల్లలతోటి మజాక్ చేస్తుండే మా అన్న మా ఆయన ఇద్దరు పోయి మాత్రం ఇంకా కార్ మోడల్స్ చూస్తురు. ఈవీ చూస్తుండే, ఈవీలో ఏవి మంచిగా ఉన్నాయి ఇవి అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కార్ మోడల్స్ అన్ని చూస్తుండే అన్నట్టు. చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లకి పోయింది యూట్యూబ్ చేద్దామా కెఫేలా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? చెప్ప. ఇంకడ ఫస్ట్ కార్ తీసుకోగానే ఫస్ట్ మా చిన్నవాడే కాలు పెట్టిండు కార్ లోపల. మా మామ కూడా ఎక్కలే. మా మామ కూడా ఇంకా కొత్త కార్ కాబట్టి కొత్త కార్ అని చెప్పి ఏం ఎక్కలేడు. కానీ మా చిన్నవాడు ఎక్కిన. వాడు ఇప్పుడే ఎట్లుంటే రేపటి నాడు ఇంకేందో అంది అర్థమైతలేదు పరిస్థితి. ఆయన మేము కార్ డెలివరీ తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే యాదగిరిగుట్ట పోవాలి కార్ పూజకి. సో ఇంటికి వెళ్ళేసి డిన్నర్ చేసి యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంకా రెడీ అయిపోయి మేము అందరము 2 కార్లలో యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. హాయ్ క్యూటీస్. ఏంటి మమ్మీ ఎవడీడు? వెల్కమ్ టు యాదగిరిగుట్ట. బాను ఇటు చూడురా హరిషణ ఎడుకోతున్నాం. యాదగిరిగుట్ట కార్ డెలివరీ అయిపోయింది. మంచిగా డిన్నర్ చేసిర్రు. యాదగిరిగుట్ట పోతున్నాం. బాయ్. ఏ బాయ్ ఎందుకు రా? యాదగిరిగుట్ట వర్షం ఎట్లా అంటే కొత్త కారు కదా అభిషేకం
పాపం ఫీల్ అయినట్టున్నారు. అట్లా పాడతారు పాటలు. వాళ్ళు అట్లా వండుకొని ఉంటారు చూడండి జర్నీలో. మా పూజ మా చిన్నవానికి ఎప్పుడు నిద్రనే జర్నీలో. మా శివాని మా చెరిగాడు అయితే నిద్రపోకుండా ఆగుతురు. క్రేజీ ఉంది కదా నైట్ వ్యూస్ అనుకునేది. 9:30కి బయలుదేరింది, 11:30 అయింది రీచ్ అవ్వడానికి. వర్షం ఫుల్ వర్షం పడుతుంది. మూలం ఎట్లా వండుకోరు. మా ఆయన రూమ్స్ ఉండిపోయిండు. సరదైంది ఈ వర్షం, కళ్ళు మంటలు వేస్తుంది. పొద్దున్న లేవారు లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. నరసింహస్వామి దయ వల్ల పొద్దున మేలకైతే బాగుండే, లేకపోతే మొదలు చంపుతారు. దొబ్బుతారు మాత్రం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నిద్ర వస్తుందా చిన్న పూచ్? నిద్ర వస్తుంది, రూమ్స్ దొరుకుతారు. ఓయ్ ఎప్పుడు చూసినా ఒకటి చెప్తావా? 11:30కి రూమ్ హంటింగ్ స్టార్ట్ చేసినాం. 12 అవుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఒక్క రూమ్ దొరకలే. మాల వికెట్లు అన్ని డౌన్ అయినాయి. అసలు నవ్వకండి బ్రో, సీరియస్ మ్యాటర్ ఇది. మేకలు ఎక్కడ అవుతారు. ఎట్లా అంటావు? ఇది మా రూమ్. ఆడోళ్ళం అంతా ఇరికినాం. మాది క్యూటీస్, గాయస్ కాదు. ఆడోళ్ళ ఆల్రెడీ 2 వికెట్లు అవుట్. బాయ్, పొద్దున్న లేవాలి. ఇక్కడ మగవాళ్ళు ఇరికిరు. పిలుస్తున్నాం అమ్మే. కుట్టాం అమ్మే. టైం ఎంతనే? 12:30. వాల్ పేపర్ చూసిరా? హీరో హీరో హీరో. 12:31 అవుతుంది. గంట వెతుకుతే రూమ్ దొరికింది. గుడ్ నైట్ బ్యూటీస్. ఎయిట్ అవుతుంది. 7:30కి లేస్తా. క్విక్ గా వెళ్ళి ఫ్రెష్ చేసి వస్తాం. మా ఆయన అయితే నాకు బంగారం అండి. చూసారా ఎంత స్మార్ట్ గా రెడీ అయ్యాడు. దర్శనానికి వెళ్తున్నాం ఇక. రెడీ అయినాం, వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం. మోదీరా శివు దర్శనంకి వెళ్ళాలి. ఏమని చెప్పే లాంగ్ వీడియోలో వస్తా. ఇక్కడ చూపి బండకి ఒకసారి నాకు మా వదిన. చూడు మా వదిన గాయస్ చాలా క్యూట్ గా ఉంటది. అది గాయస్ కాదు, క్యూటీస్. మా అమ్మమ్మ హాయ్ చెప్పే.
మా మామయ్య, మా అత్తమ్మ, వాళ్ళ సుపుత్రులు. ఈడొకడు పెద్దోడు, హాయ్ చెర్రీ. వీడొకడు మా బేబీ, చిన్న బేబీ. మై మామ్ క్యూటీస్, చెల్లి, మా పిన్ని, మా బాబాయ్, మా చిన్న చెల్లి, మా అన్నయ్య, నలుగురు మిస్. మిగతా అందరం వచ్చేస్తాం. ఇది మా అమ్మమ్మ ఫ్యామిలీ. మై పాప్స్, మై డాడీ, డాడీ నా పతిదేవుడు, మై హస్బెండ్, హస్బెండ్ గారు. ఇంకా మేమందరం రెడీ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి కార్ పూజకి అయితే బయలుదేరినాం అనమాట. కార్ పూజ గుట్ట కిందనే చేస్తారంట. సో ఆబ్వియస్ గా మేము కింద కార్ పూజ చేయించుకొని ఇంకా పైకి దర్శనానికి అయితే పోవాలి.